హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ. నేను మార్నింగ్ 4:30కి అలా లేచేసేసాను. 8:30 కల్లా పూజ కంప్లీట్ అవ్వాలని చెప్పి 4:30 కల్లా లేచేసేసి డ్రెస్లు అవి వాష్ చేసుకున్నాను. పూర్ణాల కోసమని శనగలు నానేసుకుంటున్నానండి. ఇల్లు ఉడ్చుకొచ్చేస్తున్నాను పూజ చేసే ముందులా. ఇల్లు ఉడ్చుకొచ్చేసేద్దాము. ఇల్లు మొత్తం మళ్ళీ ఇంకో నైట్ ఊడ్చినాక మళ్ళీ తెల్లారి ఊడవాలి కదా, తెల్లారి ఊడ్చేసేసి పౌచ కూడా పెట్టేసేసానండి. నైట్ పెట్టే కదా వదిలే అనుకున్నా, మళ్ళీ నాకు ఇది అవ్వలేక పౌచ కూడా పెట్టేసాను. స్నానం చేసి వచ్చేసేసాను. స్నానం చేసి వచ్చి ప్రసాదాలు అవి చేసుకోవాలిగా, నాకు నా శారీ వల్ల ఇది అవుతుందని చెప్పి డ్రెస్ వేసుకున్నాను. డ్రెస్ వేసుకున్న తర్వాత కాళ్ళకి పసుపు అవి రాసుకొని గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ అవి పెట్టుకొని ముగ్గు వేసుకొని గ్యాస్ పొయ్యి కాడ పులిహోర కోసం అని చెప్పి అన్నం పెట్టేస్తున్నానండి పొయ్యి మీద. పూర్ణాల కోసం అని కుక్కర్ పెట్టేసేస్తున్నాను. శనగలు పొయ్యి మీద కుక్కరు 3 విజిల్స్ వచ్చేదాకా శనగలు నైట్ నానేసాగా నానిపోయినాయి. గారెలకి మినపప్పు కోసాను కదండి, అది కూడా నానిపోయింది. ఇంట్లో చేసిన మినపప్పు కాబట్టి తొక్క ఎక్కువ ఉండిద్ది. అన్నం కూడా ఉడికేసేసింది. ఈ కప్స్ నేను ఫ్యామిలీ ఫోటోస్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. పాప బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. గారెలు కూడా వేసేస్తున్నానండి. గారెలు కూడా అయిపోవచ్చినాయి. నేను పూర్ణాలు ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు పూర్ణాలు చేస్తున్నాను తెలియదు, నాకు అసలు రానే రాదు. ఎట్లా కొట్టో చేద్దాంలే, ట్రై చేద్దామని చేశాను. పొంగల్ అనేది కొంచెమే, మేమందరం ముగ్గురమే కాబట్టి కొంచెమే చేసుకున్నాము. దేవుడి పట్టాలు అక్కడ పెట్టుకుందాంలే అని చెప్పేసి అక్కడ లక్ష్మీదేవి పట్టం కింద పెట్టేసాను. పాలు కూడా పొంగిపోయినాయి. బియ్యం అవి వేసేసుకున్నాను పాలల్లో. పూర్ణాల కోసం అని చెప్పి ఇలా పచ్చెనపప్పు ఉండలు చూడుతున్నానండి. ఫస్ట్ టైం అయినా కానీ పర్వాలేదు, ఓకే బాగానే వచ్చినాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయొచ్చులే అని చెప్పి అనిపించింది. బాగానే వచ్చినాయి, అంత ఇదిగా ఏమీ లేదండి, బాగానే వచ్చినాయి, బాగున్నాయి కూడా. పులిహోర కోసమని పోపు అయి పెట్టేసేసాను. పులిహోర కూడా కలిపేసాను. పులిహోర, పొంగలి, శనగలు, గారెలు, పూర్ణాలు వండాను ప్రసాదం కింద. ఇవ్వండి నేను చేసిన మార్నింగ్ 4:30 నుంచి. అమ్మ మందార పూలు తెచ్చాను కదా, అవి మొగ్గలు చూపించాను కదా, ఇదని మా పాపను కూడా రెడీ చేశాను. మా పాప రెడీ అయిపోయింది. మా పిల్లలన్నా ఆడపిల్ల మీద ఇది కదా, దేవుడి కాడ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నానండి, అయిపోయింది. అమ్మవారికి చీర, గాజులు, తాంబూలము, పసుపు కుంకుమ, గాజులు తీసుకొచ్చి పెట్టానండి. అరటిపండు, యాప్లికాయలు పెట్టాను. ఫ్రూట్స్ ఏమో ఇంకో రకం స్వీట్ పెట్టాను. గౌరీదేవి పూజ చేసుకుంటున్నాను. అది నాకు సరిగ్గా కనపడలేదా, వీడియో తీస్తా ఆపేసేసానండి. గౌరీదేవుడికి పూజ చేసుకుంటున్నాను అక్షంతలతో. ఈలోపు మా బాబు పాప కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని, మా బాబు ముందర దండం పెట్టుకుంటున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి. పాప కూడా దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవడానికి వచ్చింది. కళ్ళకద్దుకుంటుంది. ఇవాళ నాకేంటో కానీ వీళ్ళిద్దరూ 5:30, 6ంటికే లేచేసారు. నాకు ఏ పని అవ్వలేదండి. వాళ్ళతో ఇసుకు బుట్టి వచ్చింది. పైగా స్కూల్కి హాలిడే. దండం పెట్టుకొని కూడా తను కూడా వెళ్ళిపోయింది. నా పూజ మొత్తం కంప్లీట్ అయిందండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయిపోయిందండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. పూజ కూడా కంప్లీట్ అయిపోయిందిగా. ఒకసారి అమ్మవారిని చూస్తే ఆ పటంలో చాలా సంతోషంగా ఉందండి. పటం కూడా చాలా బాగుంది, నాకు ఇష్టమైన పటం, లక్ష్మీదేవి పటము. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.